భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్య తన నియోజకవర్గానికి బతుకమ్మ పండుగకు వచ్చినట్లు వచ్చి వెళ్తున్నారని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. భద్రాచలం నియోజకవర్గం ప్రజలు ప్రస్తుత ఎమ్మెల్యే వీరయ్యపై అసంతృప్తితో ఉన్నారని, జిల్లాలో తమాషా రాజకీయాలు నడుస్తున్నాయని రేగా కాంతారావు విమర్శించారు. కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. జిల్లాలోని గులాబీ సైనికులు పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏడాదికి ఒకసారి ఏదో బతుకమ్మల పండుగకు వచ్చినట్టుగా వస్తాడు. ఇక్కడికి వచ్చి చెయ్యి ఉప్పిపోతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు అవసరాలేంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. బ్రిడ్జి దాటి అవతల పడ్డారంటే మళ్ళీ గందరగోళం. మనం ఎవరు భద్రాచలం ఏదో తెలిసే పరిస్థితి లేదు. వీళ్ళంతా వస్తారు, మాట్లాడుతూ ఉంటారు ఇక్కడికి వచ్చి. ఇక జిల్లాలో తమాషా రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. రాజకీయం ఏం నడుస్తా ఉందంటే పార్టీని వదిలిపెట్టి బయటకు పోయే పరిస్థితి లేదు. పూటకొక వ్యవహారం, గడియకొక వాగ్దానాలు చేస్తారు. మా నాయకులు వేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటికే అయిపోయింది. వాళ్ళ డోర్స్ అవి మూసేసిన క్లోజ్, దుకాణం బంద్. ఏం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. మేకపోతూ గాంభీర్యం చూపెడుతూ మరి పార్టీ మారితే తెలుస్తుంది. పార్టీ కనోగప్పున్న తర్వాత నీకు ఎంతమంది వస్తారో ఏమొస్తారో అనేది తెలుస్తుంది. పార్టీ మారకుండా పార్టీ మారితే జనాలు రారు. జనాలు